నిన్న బాలయ్య సారు సినిమా ఫంక్షన్ లా నీళ్ళ బాటిల్లా మందు తెచ్చుకొని తాగిండని మస్తు వీడియోలు వైరల్ అయినాయి కదా. నటసింహ ఫ్యాన్స్ అయితే స్టేజ్ మీద కూడా బువ్వులు లేకుండా మందేశటోడే మా బాలయ్య అంటే జై బాలయ్య అని ఎప్పట్లెక్కనే కామెంట్లు చేసిండ్రు. జర సోయున్నోళ్ళేమో గీదేం సిగ్గిడ్చిన తనమని తిట్టి పోసిరు. మరి అందులున్నది నిజంగా మందా యాపిల్ జ్యూసా అని ప్రొడ్యూసర్ని అడిగితే మొన్న సినిమా ప్రీ రిలీజ్ దావత్లో బాలయ్య సార్ కూర్చున్న కుర్చీ కాడ నీళ్ళ బాటిల్లు అట్లనే ఇంకో బ్రాండీ లెక్క కూడా అవిపించింది కదా. అగో అది చూసి బాలయ్య ఏంది మరి గింత వైలెంటున్నాడు, స్టేజ్ దిగదాకనన్నా ఆగలేకపోయిండా, మరి గంతమంది ముంగట్నే పెగ్గులేయాలన్నా అని షేర్లు పెట్టిరు. అయితే ఇదే ముచ్చట్ను ప్రొడ్యూసర్ నాగవంశన్ అని అడిగితే ఏదంతా ఉత్తదే, ఆ మందు బాటిల్ ఉన్నట్టు గ్రాఫిక్స్ చేసిరట, నిజం కాదని కొట్టిపడేసిండు. కావాలంటే మీరేనురి బాటిల్ పెట్టరా పెట్టరా అసలు సీజీలో పెట్టరా ఎన్ని అక్కడ ఏం లేవు, అక్కడ ఆ కింద ఏమీ లేవు అసలు. అక్కడ ఈవెంట్ చేసింది నేను కదా, నాకు తెలుసు కదా, కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు అవి కూడా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టూకి వాళ్ళే సీజ్ చేసేది, మేము వెతికి పట్టుకున్నాం ఆ సీజ్ చేసిన. ఆ గ్రాఫిక్స్ కూడా కానీ ఓం రావుతో నాకు చూపెట్టాలి. గ్రాఫిక్స్ చేస్తే గిట్ల అందరు నిజమని నమ్మేటట్టు ఒరిజినల్ ఉండాలి. మరి లేకుంటే బాలయ్య బాబు స్టేజ్ మీద యాపిల్ జ్యూస్ దాగినా కూడా మందు అని బదనా మోపితే ఎట్లా? పద్ధతికి పెట్టింది పేరు బాలయ్య సారు. హీరోయిన్లను చేయబట్టి గుంజినా, కడుపులు చేయాలన్నా, ముద్దులు పెట్టాలన్నా అన్ని బాల మనసుతోనే అంటాడు తప్ప బాలయ్యకి ఇంకో ఉద్దేశమే ఉండదు. ఫ్యాన్సే ఒట్టిగా అపార్థం చేసుకుంటారు. ఏమెండలు కూలర్ వేసుకున్నా గానీ కుదార్థం అయితలే, ఫ్యాన్లు వేసుకున్నా గానీ పానం నిమ్మలం అయితలే. ఏసీలలో ఉంటేనే ఏమన్నా బతికి బ్రాండెడ్ బట్ట కట్టే కాలం మోపైంది. మనం అంటే మనుషులం కాబట్టి ఏదో ఓటి చేసి సౌలతులు చేసుకుంటాం, ఎండాకాలం ఎల్లదీస్తాం. పాపం మూగజీవాల పరిస్థితి ఏంది? అగో అట్లా ఆగమయ్యే అడ్డం పడ్డ ఓ కోతిని గీ పోలీస్ అన్న కాపాడింది గిట్లా. అయ్యో ఎండలకి ఎంత తిరిగిందో ఏడేడ తిరిగిందో గాని వడదెబ్బ దాకి సుడిబడి పానాల మీదకే తెచ్చుకుంది వానరం పాపం. ఇక దాన్ని చూసి ఉత్త ఊకోకుండా ఛాతి ఒత్తి సిపిఆర్ చేసి పానాలు కాపాడిండు వికాస్ అని హెడ్ కానిస్టేబుల్ అన్న. ఆయన చూడకపోయినట్టే దాని పానానికి ఏం పరిశానొచ్చి పడునో గాని దేవుని లెక్కనే వచ్చి కాపాడిండు మొత్తానికి. ఇక బతికి చట్లే ఇడిచిపెట్టి పోకుండా పోతావా ఎండలకు మళ్ళా తిరుగుతావా ఇట్ట పడతా అట్లా అని చెంప మీకెళ్ళి ప్రేమతో కొట్టి పైలంగా ఉండని చెప్తుండు చూడు రే. ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఉత్తరప్రదేశ్ లో బులందహార్ కాడైంది ఈ ముచ్చట. కానీ ఎండాకాలం పురాగొడిసిపోయేదాకా మూగ జీవాలకు ముప్పే ఉంది పోరి పాపం.